నాకు సమాచారం లేదు. ఈడీ దాన్ని చేస్తూ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు తప్ప నాకైతే ఇంకా సమాచారం లేదు. మాకు చెప్పి రారు కదా వాళ్ళు. కేసీఆర్ కొన్ని రారు కదా. దాడులు జరుగుతాయి, జరగచ్చు అన్న. అన్యాయం చేస్తే ఎక్కడే జరుగుతాయి. తెలంగాణ దేశం ఎక్కడే జరుగుతాయి. సత్యంగా చెప్తే సత్యంగా చెప్తే బండి సంజయ్ బండి సంజయ్ దాడులు జరుగుతాయి తప్పకుండా. సత్యంగా ఎగ్జిబిషన్ కాదు, బండి సంజయ్ ఎగ్జిబిషన్ కాదు. కేసీఆర్ అసలే కాదు. కేసీఆర్ కుటుంబం ఇంకా అసలే కాదు. అసలు కూడా అలా కొడుకు బిడ్డ చూసి పరిచయతుడు కేసీఆర్. గిట్ల సంపాదించిరా అని చెప్పంటున్నాడు. నాకచ్చేమో నానా నానా ఏం పైసలు ఎత్తలేవు, ఏం పనులు ఎత్తలేవు అంటారు. గిట్ల సంపాదించి అర్థం అవుతలేదు ఆయన. ఏం చూసినా కొడుకు బిడ్డ అల్లుడే. మీడియా ఉందని చెప్తున్నాడు, వాస్తవం అది. కేసీఆర్ ఆశ్చర్య నాకంటే ఎక్కువ సంపాదించుకుంటాడు కేసీఆర్. అందుకే బేసిక్ అన్నాడు, ఎప్పుడు ఎన్నికలు వస్తే కూడా జీతాలు ఇవ్వకుండా కాదు, నా కొడుకు నా బిడ్డ మా కుటుంబం సంపాదించినది ఒక్కొక్క అసెంబ్లీకి ఎన్ని పైసలు పెట్టి గెలుచుడే అనుకున్నాడు. ఇక కేసీఆర్ భయపడతాడా? నేను మెడిగా ఖర్చు పెడతాను భయపడలే. కేసీఆర్ భయపడతాడా? కేసీఆర్ పోటీగాడు, తోపుగాడా, తురుము కానీ తీసి మార్కాను కాదు. ఆయనే నన్ను బెదిరిచుడు ఎవడా అని చెప్పాను. ఇంకెందుకు భయపడతాడు కేసీఆర్? తిరిగాడే మేమే ప్రజా సంగ్రామం చేసేది మేమే. కేసీఆర్ ఫామ్ అవుదాం అంటాడు. తిరిగాడే మేము ప్రజలు తిరుగుతున్నాయి కదా, అరెస్ట్ చేస్తున్నాడు. అరెస్ట్ చేసినా తిరుగుతున్నాం కదా. స్పందన వస్తే టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అంటాం, స్పందన లేకుంటే ప్రభుత్వం లేదంటాం. ప్రభుత్వం లేదు కాబట్టి లేదని మేము అనుకుంటున్నాం. రాష్ట్రం ఇప్పుడే రాదు కదా, పోతుంది. ఇప్పుడే రాదు ఇప్పటికి. అరెస్ట్ చేస్తారు, ఒకరోజు పేపర్లు వస్తుంది. అనుమతిస్తే అడుగుతూ ఇష్టం కదా అంటాడు. అందుకే అడుగుతాడు. మేమే ఇష్టం చూపడతాం కదా అంటాడు. అందుకే అడిగినాం. చూస్తున్నాం, పక్క పోతాం. దేశంలో అధికారులు ఎందుకు వస్తలేదు? ఎందుకు పోయింది? ఈయన ముఖం పెట్టి ఆయన ఫోటో పెట్టి ఎలక్షన్ పొడిచి రాదు. ఉన్నంతా ఊసుకపోయా. వాళ్ళ పార్టీ శాసనసభ్యులు హోల్సేల్ గా టీఆర్ఎస్ పోతేనే ఎవరు పట్టించుకోలే. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే టీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తుంటే వాళ్ళు గెలిచే మళ్ళీ పోయింది గాడికి. ఇప్పుడు 77 చూడాలి. కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ, ఎంఐ పార్టీ 4 పార్టీలు కలిసి ఆడుతున్న డ్రామాలు. రేపు జరిగే ఎన్నికలు కూడా ఇదే డ్రామా. మునుగోలు కూడా ఇదే డ్రామా. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చడానికి కేసీఆర్ ఆడుతున్న నాటకంలో వీళ్ళందరూ నటులు. వీళ్ళందరూ కూడా వీళ్ళందరూ డ్రామా ఆర్టిస్టులు, అందరూ డ్రామా, వీళ్ళందరూ నటులు అందరూ కూడా. కాంగ్రెస్ భారత్ చూడటం ఈ పరిస్థితి వచ్చింది. అంటేనే బీజేపీ అధికారంలోకి వచ్చింది. వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఆది నాయకులే వాళ్ళ మాకు నాయకుడు ఎవరు వస్తాం కానీ పరిస్థితి అని చెప్పి వాళ్ళు అంటున్నారు. నాకు అర్థం కాలేదు, అడిగింది వాళ్ళు. మీకు సమాచారం వస్తే ఎప్పుడన్నా నాకైతే రాలే, నిద్ర రాలే. అంటే కొంతమంది నాయకులు కూడా ఇది కావాలని మీడియాకు లీకులు ఇచ్చి వాళ్ళ సొంత లాభం పొందే ప్రయత్నం చేస్తున్నారు. మేము మళ్ళీ చెప్తున్నాం, మోడీ గారి మీద నమ్మకం, మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాల మీద వచ్చాం తప్పకుండా. అందుకే మాట్లాడము నిన్న. ఇవాళ భాగ్యనగర్ ఉత్సవ సమితి వాళ్ళు ప్రభుత్వ దృష్టికి సమస్యలు తీసుకోవడం ప్రయత్నిస్తే వాళ్ళని అరెస్ట్ చేశారు. శ్రీవంశవర్మన్ టీచర్ ప్రభుత్వం దృష్టికి సమస్య తీసుకోవడం వాళ్ళని అరెస్ట్ చేశారు. రోజు అరెస్టులే. అరే గణేష్ నిమజ్జనం ఇంకా 3 రోజులు గణేష్ నిమజ్జనం కనీసం ఏర్పాట్లు ప్రారంభించాలి అంటే ఈ దగ్గర మూర్ఖత్వం ఏదో అర్థం కాదు. నువ్వు నిమజ్జనం ఏర్పాటు చేస్తే నేను వ్యవస్థ చేస్తా, నాకేం షోకు. మనం చేస్తావా చెప్పరాదు. నువ్వు సుప్రీంకోర్టు ఉత్తర్వులు అని చెప్పి ఉత్తర్వులు తీసుకురావచ్చు. అంటే హిందువుల పండుగ ఉత్తర్వు గుర్తొస్తుంది, లేకుంటే గుర్తురావు. నేనేమిటంటే ఇతర పండుగలకు, ఇతర మతాలకు సంబంధించిన పండుగలకు వివాదాస్పదం కాదు, నిబంధనలు ఉంటాయి.
ఈ షరతులు ఉన్నాయి. కేవలం హిందువుల పండుగలకు మాత్రమే టెన్షన్ వాతావరణంలో హిందువులు పండుగ జరుపుకునే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు వస్తుంది చెప్పాలి ముఖ్యమంత్రి. ఏ పండుగలకు ఏముండయి, అడ్వాన్స్గా ఏర్పాట్లు చేస్తారు, కమిటీలు వేస్తారు. కానీ హిందువుల పండుగలు వస్తే మాత్రం నిబంధనలు, కండిషన్స్, షరతులు దానికి. మళ్ళా సుప్రీంకోర్టులో ఉత్తర్వులు. నువ్వు ఎదిగే ఏర్పాట్లు నిమజ్జనం హైదరాబాద్ ఏంది 2 days తర్వాత నిమజ్జనం స్టార్ట్ అవుతుంది. ఎందుకు వెళ్ళమను? పోయినసారి అదే సమస్యనే, ఈసారి అదే సమస్య. నీ వినాయక చవితి వినాయక నిమజ్జనం అనుకోకుండా వచ్చిన పండుగ కాదు కదా, నీ క్యాలెండర్లో ప్రింట్ చేస్తారు కదా. ఈ రోజు వినాయక నిమజ్జనం, ఈ రోజు వినాయక చవితి, నవరాత్రులు ప్రారంభమవుతాయి, ఈ రోజు నిమజ్జనం. దాని తగ్గట్టు ఏర్పాట్లు చేసుకోవాలి కదా, అనుకోకుండా వచ్చిన పండుగ అది కదా. సర్క్యులర్ చూపట్టాను నేను మీ ఇదే కార్యాలయంలో ఇదే ఏడిగా రమ్మని రమ్మని 10 మంది కూడా వస్తాను రమ్మని. నేను సర్క్యులర్ మొత్తం చూపెట్టాను. నేను మోటార్లకు మీటర్ల ప్రస్తావన లేనే లేదని చెప్పి క్లియర్ గా ఇదే మీ అందరి ముందే చూపెట్టాను. మళ్ళా కొన్ని రోజులు అన్ని మూసుకున్నారు, మళ్ళీ ఉప ఎన్నికలు వస్తారు, మళ్ళీ మీటర్ అంటారు. ఓకే, ధన్యవాదాలు. చెప్తాను. ఆ జిల్లా కమిటీ రావాలని ఆహ్వానించింది, వాళ్ళ కుటుంబ సభ్యులు రమ్మంటని చెప్పి కోరుతున్నారు కాబట్టి ఒకసారి నిర్ణయించుకొని పోయే ప్రయత్నం చేస్తాం. బయట చెప్తాం, పోయమంటే పనులు స్టార్ట్ అయినాయి, ఆల్రెడీ పనులు స్టార్ట్ అయినాయి. 11కు పోయే ఆలోచన ఉన్నది. ఒకసారి అక్కడ రాజగోపాల్ మాట్లాడి కమిటీ వేసుకోలేదు. కమిటీలు ముఖ్యం కాదని మాకు పని ముఖ్యం. మాకు షో పూట పాలిటిక్స్ మాకు అవసరం లేదు. పోలింగ్ బూత్ స్థాయిలో అక్కడ ఆల్రెడీ కార్యక్రమాలు ప్రారంభమైనాయి, పనులు నడుస్తున్నాయి. రాజగోపాల్ గారు మొత్తం తిరుగుతున్నారు. గతంలో పోటీ చేసినటువంటి అక్కడ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మనోహర్ రెడ్డి గారు ప్రతిరోజు సమన్వయం చేస్తున్నారు. పని నడుస్తూ ఉన్నది. ఏఆర్ఎస్ లెక్క కాంగ్రెస్ లెక్క పేపర్ లీకులు ఇచ్చి పేపర్ల కోసం పనిచేయం, మేము గెలుపు కోసం పనిచేస్తున్నాం, వాళ్ళు గెలవడానికి పనిచేస్తున్నాం. ఎందుకు సరే అధికారులు లేవు అంటే పోయి చేద్దామంటే పోదంటే అరెస్ట్ చేస్తాడు, పోతే అరెస్ట్ చేస్తాడు. అంతే. ఇవాళ యువమోర్చాలు పెద్ద ఎత్తున ధర్నా చేస్తారు యువమోర్చా కార్యకర్తలు. నిన్న కూడా పోయి మా జిల్లా అధ్యక్షులు పోయి హాస్పిటల్ సందర్శించారు. IIIT పోతే కూడా అరెస్ట్ చేశారు. ఇబ్రాహీంపట్నంలో వేస్తే కూడా అరెస్ట్ చేశారు. సిద్దిపేటలో కూడా అదే ఇష్యూ. వేరే ఏదైనా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో మీకు కనబడుతుందా? కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే స్పందిస్తుంది. ఏ ఇష్యూ మీద కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మాత్రమే అరెస్ట్ అవుతున్నారు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద మాత్రమే కేసులు అవుతున్నాయి. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మాత్రమే జైలు పోతున్నారు. ప్రతి ఇష్యూ మీద మేమే స్పందిస్తున్నాం, ఇంకో స్పందిస్తలేదు. కానీ ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉంది. మానవతలు మానవ మృగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వహిస్తున్నాడు. నిత్యం రాజకీయాలే, కుంపలు ముంచే రాజకీయాలపై ఏంటమైనా. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.